హైదరాబాద్ సరూర్ నగర్ లో భారీ కిడ్నీ రాకెట్ బయటపడింది. అలకానంద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తనిఖీలు చేస్తే సంచలనాలు తెర మీదకి వచ్చాయి. ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తున్నట్టుగా గుర్తించి హాస్పిటల్ ను సీజ్ చేశారు అధికారులు. మరోవైపు ఘటనపై స్పందించిన మంత్రి దామోదర రాజనరసింహ పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీజ్ ద హాస్పిటల్. బాధ్యతాయుతమైన పౌరులు ఇచ్చిన సమాచారంతో సరూర్ నగర్ అలకానంద హాస్పిటల్ ను సీజ్ చేశారు రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు. డాక్టర్స్ కాలనీలో ఉన్న ఈ హాస్పిటల్లో తనిఖీలు చేస్తే ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ దందా బయటపడింది. తనిఖీ చేస్తే ఒక ఇద్దరు డోనార్స్, ఇద్దరు రెసిపియెంట్స్, అంటే కిడ్నీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళిద్దరు, అదే రకంగా కిడ్నీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు నలుగురు కూడా పేషెంట్స్ బెడ్స్ మీద పడుకోవడం గమనించడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తున్నట్టుగా తనిఖీల్లో తేలింది. మరి కిడ్నీ మార్పిడి చేసిన డాక్టర్లు ఎవరు, డాక్టర్స్ ఎవరు, ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరు అని చెప్పేసి వాళ్ళ కోసం వెతికితే ఎక్కడా కూడా దొరకకుండా వారందరూ కూడా పారిపోయారు. ఎవరు తప్పించుకొని ఎవరు కూడా లేరు. ఆ తర్వాత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో సుమంత్ అనేటటువంటి వ్యక్తిని మరి పోలీసు వారి సహకారంతో పట్టుకోవడం జరిగింది. అలకానంద హాస్పిటల్లో కిడ్నీ ఇచ్చినా కిడ్నీ మార్చుకున్న నలుగురు పేషెంట్లను గాంధీ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు అధికారులు. అలకానంద హాస్పిటల్ ను సీజ్ చేశారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ సహా డాక్టర్లపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు రంగారెడ్డి జిల్లా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు. మొత్తం కూడా వాళ్ళందరినీ ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి పేషెంట్స్ని షిఫ్ట్ చేశాం, నలుగురిని. అదేవిధంగా హాస్పిటల్ మీద కంప్లైంట్ చేస్తూ మరి హాస్పిటల్ని సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎంక్వైరీలో తేలినటువంటి విషయాలను బట్టి తదుపరి చర్యలు ఉంటాయి. పోలీసుల దర్యాప్తులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నీ పేషెంట్లు, డోనర్లు ప్రదీప్ అనే మీడియేటర్ ద్వారా అలకానంద హాస్పిటల్ కు వచ్చినట్టుగా తెలిసింది. ఒక్కో ఆపరేషన్ కు 55 లక్షలకు డీల్ కుదుర్చుకుని డాక్టర్ పవన్ ఆధ్వర్యంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా కిడ్నీ మార్పిడి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు వైద్యాధికారులు. ఇల్లీగల్ ఏంటంటే ఇది చిన్న హాస్పిటల్, 9 బెడెడ్ హాస్పిటల్కి మేము పర్మిషన్ ఇచ్చాము. యూరాలజిస్ట్ కానీ లేకపోతే ఎవరు కూడా వస్తారని కానీ లేకపోతే సర్జరీస్ చేస్తారని కానీ వాటికి మనం పర్మిషన్ ఇవ్వలేదు. ఏదన్నా పేషెంట్కి కానీ లేకపోతే డోనార్కి కానీ ఎవరికైనా కూడా ఏదన్నా జరిగిన క్రిమినల్ కేసులు పెడతాం. వాళ్ళ మీద తదుపరి చర్యలు చట్ట ప్రకారం తీసుకుంటాం. అలకానంద హాస్పిటల్ ను సీజ్ చేసి పేషెంట్లను గాంధీకి షిఫ్ట్ చేశారు. ఎన్నాళ్లుగా ఈ దందా జరుగుతోంది, ఎవరెవరి ప్రమేయం ఉంది, కిడ్నీ రాకెట్ పై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.